మగువా ఓ మగువా ఎపిసోడ్ నెంబర్ 96 రివ్యూ. సింధూర వాళ్ళ నాన్న సింధూరని తీసుకెళ్లాలని దృఢ నిశ్చయంతో చెంచలమ్మ ఇంటికి వస్తాడనమాట. ఆయన ఇంటికి గేట్ దగ్గరకు వస్తూనే అందరూ పలకరిస్తారు. చెన్నకేశవులు గారు, చంటి అందరూ పలకరిస్తారు. అయినా కూడా ఆయన సీరియస్గా ఉంటారు. తర్వాత సింధూర వచ్చి ఎలా ఉన్నావు నాన్న అని పలకరిస్తుంది. అయినా కూడా అలాగే గంభీరంగా ఉంటారు. ఆ తర్వాత చెంచలమ్మ వచ్చి నమస్కారం అన్నయ్య గారు రండి లోపలికి అని అంటుంది. అయినా కూడా ఆయన గంభీరంగా ఉంటారు. లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం రండి అన్నయ్య గారు అని పిలిస్తే నేను మీ మర్యాదల కోసం రాలేదమ్మా అంటాడు. అప్పుడు సింధూర ఏంటి నాన్న అలా మాట్లాడుతున్నారు అంటే నేను ఇలా మాట్లాడితే కానీ నేను నాతో తీసుకెళ్ళలేనమ్మా అంటాడు. నేను నీతో రావటం ఏంటి నాన్న అంటే నేను నిన్ను నాతో తీసుకెళ్ళడానికే వచ్చాను ఈరోజు అని చెప్తాడు. అప్పుడు చెంచలమ్మ మీరు మీ కూతురికి పెళ్లి చేసి మా ఇంటికి పంపించినప్పుడే మీ బాధ్యత తీరిపోయింది. ఇక సింధూర నా బాధ్యత, తనని ఎలా చూసుకోవాలో ఎలా ఉంచాలో తనని అంతా నేను చూసుకుంటాను అని మీ నాన్నకు అర్థమయ్యేలాగా చెప్పు సింధూర అంటుంది. అయినా కూడా ఆయన ఏమి వినరనమాట. నేను నా కూతురిని నాతో తీసుకెళ్లి తన కొత్త జీవితాన్ని ఇస్తాను అంటారు. ఆ చెంచలమ్మ కోపం వస్తుంది. నేను కూడా చెప్తున్నాను వినండి, సింధూర ఈ ఇంటి గడప దాటి వెళ్ళే ప్రసక్తే లేదు అని ఖచ్చితంగా చెప్తుంది. అప్పుడు ఆయన చేతిలో ఉన్న పత్రాలన్నీ ఆమె కాళ్ళ దగ్గర పెట్టి చెంచలమ్మ కాళ్ళ దగ్గర మీరు ఇచ్చిన ఆస్తి పత్రాలన్నీ మీరే తీసుకొని నా కూతురిని నాకు ఇవ్వండి అంటారు. ఇప్పుడు చెంచలమ్మ ఇచ్చిన మాట అయినా ఇచ్చిన ఆస్తి అయినా ఏదైనా చెంచలమ్మ ఒకసారి ఇస్తే తిరిగి తీసుకోదు అంటుంది. కన్న ప్రతి తల్లిదండ్రికి వాళ్ళ పిల్లల బాధ్యతని, వాళ్ళ పిల్లల జీవితాన్ని చక్కదిద్దే బాధ్యత వాళ్ళ మీదే ఉంటుంది. దయచేసి మా బిడ్డని మాతో పంపించండి అమ్మా అని అడుగుతారు ఆయన. సింధూర మీద మీ కూతురిగా మీకు ఎంత బాధ్యత ఉందో నా కోడల మీద కూడా నాకు అంతే బాధ్యత ఉంది ధర్మయ్య గారు అంటుంది. మీకు ఎంత బాధ్యత ఉందో నాకు కూడా నా కోడల మీద అంతే బాధ్యత ఉంది. నా బాధ్యత గురించి మీరు గుర్తు చేయడము, నన్ను తప్పు పట్టడము, నా అనుమతి లేకుండా మీ కూతురిని మీతో తీసుకెళ్తానని నిర్ణయాలు తీసుకోవడం ఇవన్నీ సరికాదు అంటుంది. అప్పుడు సింధూర వాళ్ళ నాన్న అంటే నా కూతుర్ని మీ ఇంటికి ఇచ్చి చేశాం కాబట్టి నీ కోడలైంది కాబట్టి నాకు ఎటువంటి అధికారం లేదంటున్నారా అని కొంచెం గట్టిగా మాట్లాడతారు. ఇంట్లోని వాళ్ళందరూ చాలా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు నా నిర్ణయం కూడా మీరు వినండి అమ్మా. నా కూతురికి మీ పెళ్లి చేసి మీ ఇంటికి పంపించినంత మాత్రాన నా బాధ్యత తీరిపోలేదు. తను నిండు నూరేళ్లు కలకలలాడుతూ ఉండాలని తండ్రిగా నేను కోరుకుంటున్నాను. ఊరందరికీ న్యాయం చెప్పి మీరు నా కూతురి విషయంలో ఇలా అన్యాయంగా ప్రవర్తించడం బాగాలేదమ్మా అంటారు. నా కూతురు జీవితం బాగుండటం కోసం నేను ఎంత దూరమైనా వెళ్తాను, ఏమైనా చేస్తాను అంటారు ఆయన. నా ప్రాణాలు అడ్డేసైనా సరే నా పిల్లలు సంతోషంగా ఉండేలాగా చేస్తాను అని గట్టిగా చెప్తారు. తర్వాత సింధూరను చూస్తూ నువ్వు నీ అత్తమ్మది ప్రేమ అని అనుకుంటున్నావు, కానీ నిన్ను ఆమె తన బంగారు పంజరంలో బంధించిందని నువ్వు తెలుసుకోలేకపోతున్నావు సింధూర అని కూతురికి చెప్తాడు. బంగారు పంజరంలో బందీగా ఉండడం కంటే రెక్కలు విరుచుకొని ఆకాశంలో స్వేచ్ఛగా తిరగడమే మంచిదని నువ్వు ఇంకా తెలుసుకోలేకపోతున్నావు సింధూర అని చెప్తారు వాళ్ళ కూతురికి. నిన్ను కాపాడుకోవడానికి మీ నాన్న ప్రాణం ఉన్నంత వరకు పోరాడుతూనే ఉంటాడు, నేను వదిలిపెట్టని ఈ విషయాన్ని అని చెప్తారు ఆయన. నిన్ను ఎలా మన ఇంటికి తీసుకెళ్లాలో నాకు బాగా తెలుసమ్మా, నేను మళ్ళీ వస్తానని ఆయన వెళ్ళిపోతారు ఇంట్లో కూడా రాకుండాని. తర్వాత చెంచలమ్మ ఇంట్లోకి వెళ్తూ ఉంటే ఇంట్లోని వాళ్ళందరూ చాముండి వాళ్ళమ్మ, రవిబాబు వాళ్ళమ్మ అందరూ కల్పించుకొని సింధూర వాళ్ళ నాన్న అలా ఇంట్లో కూడా రాకుండా బయట నుండి బయటే వెళ్ళిపోవడము, నీతో ఎదిరించి మాట్లాడడం ఇదంతా మాకేం నచ్చలేదు వదిన, నేను అవమానిస్తున్నారు ఆయన అనేసి ఇంకా బాగా ఆమె కొంచెం రెచ్చగొట్టడానికి ట్రై చేస్తారు. అలా అందరూ తన మాట అంతలా ఒక మాట చెప్పడంతో చెంచలమ్మ చాలా కోపగించుకుంటూ ఉంటుంది. కానీ సింధూర మాత్రం మా నాన్న ఏదో బాధలో అలా అంటారు అత్తమ్మ, మిమ్మల్ని ఎదిరించాలనే ఉద్దేశం ఆయనకు లేదు అని సర్ది చెప్పడానికి ట్రై చేస్తుంది సింధూర. చాముండి వాళ్ళమ్మ మాత్రం నువ్వేమైనా అనుకోవద్దునా, సింధూర మన ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుండి నువ్వు అందరి దగ్గర మాటలు పడాల్సి వస్తుందినా అంటుంది. వాళ్ళ నాన్నతో సింధూరని పంపించేసి ఉంటే నువ్వు ఇన్ని మాటలు పడాల్సిన అవసరం వచ్చేది కాదక్క అని రవిబాబు వాళ్ళమ్మ కూడా అంటుంది. అలా అందరూ చెప్తూ ఉంటే చెంచలమ్మ చూసినంతసేపు చూసి చాలా కోపగించుకుని అందరూ నోరు మూస్తారా అని అడుగుతుంది. నా కోడలు సింధూరని పంపించేయమని చెప్పడానికి మీకు ఎంత ధైర్యం, మీకు మీ అందరికీ నాలుక చీరేస్తా అని కోపగించుకొని తిడుతుంది అందరినీ. సింధూరని గట్టిగా చేయి పట్టుకుని లాక్కెళ్ళి తన కొడుకు జ్ఞాపకాలు ఉన్న గదిలో వేసి గదిలోకి లాక్కెళ్తుందన్నమాట. ఇన్నేళ్ళు నన్ను ఇంట్లోనే ఉండి ఇంతగా గమనిస్తున్నారు, నేనంటే ఏంటో తెలియదా మీకు, ఈ వస్తువులన్నీ నా కన్నయ్య జ్ఞాపకార్థం ఎన్ని పెట్టుకున్నాను, తనకి మాటలు రాని వయసులో నుండి వేసుకున్న షర్ట్లు, చిన్న చిన్న బొమ్మలు కూడా ఇప్పటికీ దాచుకున్నానంటే అది నాకు పిచ్చి కాదు, నా కన్నయ్య మీద నాకున్న ప్రేమ. నా కన్నయ్య వాడుకున్న వస్తువులనే ఇంత పదిలంగా దాచుకున్నానంటే మరి నా కొడుకు ప్రేమించి పెళ్లి చేసుకున్న తన భార్యను నేను ఎలా వదులుకుంటాననుకున్నారు మీరంతా అని అడుగుతుంది. నా కంఠంలో ప్రాణం ఉండగా నా కన్నయ్యకు సంబంధించినది ఏదైనా దూరం చేస్తాను అని ఎవరైనా అంటే చంపేస్తాను అంటుంది. ఈ మాటలతో సింధూర కూడా చాలా బెదిరిపోతుంది పాపం. ఇంతలో ఎపిసోడ్ అయిపోతుంది. ఇంకా తర్వాయి భాగంలో సింధూర వాళ్ళ నాన్న విజయమ్మ దగ్గరికి వెళ్తాడనమాట న్యాయం కోసం. నా కూతురికి మళ్ళీ పెళ్లి చేయాలనుకుంటున్నాను, దానికి మీ సహాయం కావాలమ్మా అనేసి విజయమ్మని అర్థిస్తాడనమాట. ఇంకెలాగో చెంచలమ్మ మీద కోపం ఉంది కాబట్టి ఆమె ఒప్పుకుంటుందో ఏమో రేపటి ఎపిసోడ్లో తెలుస్తుంది. తప్పకుండా ఫటాఫట్ సీరియల్ రివ్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.